జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువలో మా కొరకు ప్రాణార్పణముగా పోయబడి మరణించి మా పాపము నుండి, అపరాధం నుండి, దోషం నుండి మన్నించి మాకు నూతన జీవితాన్ని అనుగ్రహించిన నీ శాశ్వతమైన ప్రేమను బట్టి, క్రీస్తు ప్రభుల వారి త్యాగమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలుగా నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానాన్ని దినము మేము సమీపించి ఉండగా, వాక్యమై ఉన్నదేవా, జుంటితేనే ధారల కంటే మధురమైన నీ మాటతో బాధలో ఉన్న వారితో మాట్లాడండి. సుత్తి వంటి నీ మాటతో డాంబికత్వాన్ని ప్రదర్శించే వారితో మాట్లాడండి. నిత్యము, నిరంతరము, శాశ్వతమైన నీ మాటతో తండ్రి, నీ యందు ప్రేమతో, కృతజ్ఞతతో ఎదురు చూస్తున్న వారితో మాట్లాడి నన్ను, మమ్ములను నీ ఆత్మీయ క్షమాభివృద్ధి కలిగినటువంటి నిత్య రాజ్యము కొరకు ఎదురు చూసే విశ్వాసముని దయచేయండి. ప్రత్యేకించి అల్పుడను, అభాగ్యుడను, అజ్ఞానవంతుడను, ఎందుకు పనికిరాని వాడును తండ్రి, నా నోట నీ మాట ఉంచి నీ నోటు బోరగా నన్ను ఏర్పరచుకొని, అపవిత్రమైన నా పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి, నిలువెల నన్ను దహించి, నా కంటి చేతను, నా చేతుల చేతను, నడవడిక చేతను, నా ఆలోచన చేతను నేను చేసిన ప్రతి పాపమును కూడా నీ పాద సన్నిధిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నాలో నుండి నాతో మా అందరితో మీరు మాట్లాడి, తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని నీ రాజ్యము కొరకే స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ దినం మనము మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లుగా అక్షయ రాజ్యము కొరకు ఆత్మీయ పోరాటం అనే ఈ మాటను క్యాజువల్గా దయచేసి మనం ఇక్కడ నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా, ప్రభువు మనలను ప్రేమించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో తన సన్నిధానానికి సజీవులుగా మనలను నడిపించారని ఎరిగి, ఈ మాటలను తదనంతరం మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మెట్లుగా వాటిని మలుచుకోవాలని ప్రభువు నామమున మనం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా అడుగుతున్నది, ఒకవేళ మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఆన్లో ఉంటే దయచేసి అవి సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ అయితే ప్లీజ్, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, you can walk out from the presence of God and do your work. You are so free from it. దయచేసి ఆ విషయంలో సహకారంగా ఉండాలని ప్రభువు నామమున మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళదాం. ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి 11 వచనాలని ఆధారం చేసుకొని మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దరిమిల మిగిలినటువంటి 5 నుండి 8 వచనాలు, 9 నుండి 11 వచనాలు ఆఖరిలో కొద్దిసేపు మాత్రమే వాటి మీద మనము ఆలోచన పెడదాం. దినము ప్రియమైన దేవుని సంగమా, ద్వితీయోపదేశ కాండము అనగానే
విమోచింపబడినటువంటి ఇశ్రాయేలీయులకు ఒక తరము వారందరూ అరణ్యములో నశించిపోయిన తరువాత నూతన తరానికి ప్రభువు కానానులోకి ప్రవేశించే ముందుగా ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆత్మీయ ఘన సంపద ఈ ద్వితీయోపదేశ కాండం. అది ఈ ద్వితీయోపదేశ కాండంలోకి మన జీవితం ఎలా అప్లై అవుతుందని అంటే, పాపములో నుండి విమోచింపబడినటువంటి మనకు ప్రభువు మరొక అవకాశాన్ని ఇచ్చి ఈ మాటలు ధ్యానం చేయడానికి అవకాశాన్ని కల్పించారు ఆయన. ఆనాడు ఇశ్రాయేలీయులకి ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ఈ దినము ఆయన సన్నిధానంలో ఆయన మాట కొరకు కనబెడుతున్న మనకి కూడా అంతే ప్రాముఖ్యమైనవి. ఇంకొక మాట అంతకంటే ప్రాముఖ్యమైనవి ఈ మాటలు. ప్రియులారా, ఈ 7వ అధ్యాయము అక్షయ రాజ్యము కొరకు ఆత్మీయ పోరాటముగా మన జీవితంలో ఒకవేళ అప్లై చేయగలిగితే, ఆనాడు వారు కానాను దేశానికి వెళ్ళే ముందుగా ప్రభువు వారికి ఇచ్చినటువంటి, వారికి అప్పగించినటువంటి ఒక పని, ఒక బాధ్యత ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని వారు హతము చేస్తేనే కానీ కానానులోకి వారు ప్రవేశించలేరు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ఈ 7 జాతులని మన యొక్క జీవితంలో ఉన్నటువంటి 7 రకాల శరీర ఆశలు, 7 రకాల శరీరేచ్ఛలను సరిపోలుస్తూ మనము ధ్యానిస్తున్నప్పుడు దయచేసి ఈ మనసు రానివ్వకండి. ఇది నాకు కాదు, నేను అలా లేను, నేను ఈ లక్షణం నాలో లేదు అనేటువంటి తలంపులు దయచేసి మీ మనసులోనికి రానివ్వద్దు. ఈ 7 లక్షణాల్లో, ఈ 7 శరీరేచ్ఛల్లో, ఈ 7 శరీర కోరికలలో ఏదైనా ఒకవేళ ఉంటే, మనము ఆనాడు వారు ఆ 7 జాతుల్లో ఎవరైనా మిగిలితే వారు ఆ దేశానికి వెళ్ళటానికి వారికి అవకాశం లేదు. ఒకవేళ ఈ 7 శరీరాశలలో ఏదైనా మనలో ఉంటే మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నట్టుకు అర్హులము కాదు. కాబట్టి మొట్టమొదటిది, వారందరినీ కూడా మోషే విమోచింపబడినటువంటి ప్రజలను మోషే ద్వారా దేవుడు కానానుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనలను పరమ కానానైనటువంటి దేవుని రాజ్యానికి, మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఆ రాజ్యం కొరకు స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నాడు దేవుని యొద్దకు. ఆ రోజు వాళ్ళకి వారి యొక్క శత్రువు ఎవరో తెలిసిపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకు ప్రధానమైనటువంటి శత్రువులు 3 ఉన్నారు. అది మనకు తెలియకుండా, మన శత్రువు యొక్క బలాలు బలహీనతలు తెలియకుండా మనము యుద్ధ భూమిలోనికి వెళ్ళలేము. డిఎల్ మూడే అనే ఒక గొప్ప సేవకుడు ఏమి చెప్పాడనంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ an the bed of roses, it is the ground of a battle అని ఒక మాట జ్ఞాపకం చేశారు. ఏంటిదని అర్థము అంటే, క్రైస్తవ జీవితము అనగానే పూలతో పరిచినటువంటి పానుపు కాదు, అది యుద్ధ భూమి. We are in the ground of battles. మనము యుద్ధ భూమిలో ఉన్నాం. ఎవరు మన శత్రువు అనంటే, మన ప్రధాన శత్రువు ఎవరు అనంటే, మొట్టమొదటిగా మన శరీరము. 2వ శత్రువు మనము నివసిస్తున్నటువంటి లోకము. 3వ శత్రువు మనలను పాపం వైపు లాగుతూ, లోకం వైపు లాగుతున్నటువంటి అపవాది. ఈ 3 మనకు తెలిసినప్పుడు మనం మొట్టమొదటిగా జయించవలసింది మన యొక్క శరీరాన్ని,
లేదా మన శరీరంలో సుఖ నివాసము చేస్తున్నటువంటి ఈ శరీరేచ్ఛలను మనము జయించగలిగితే, మనలో సుఖ నివాసము చేస్తూ మనలను లోకం వైపు ఆకర్షించేలా చేస్తున్నటువంటి ఈ శరీర కోర్కెలను కానీ మనము జయించడానికి ఇష్టపడితే, ఆత్మీయ పోరాటము చేయగలిగితే, నువ్వు దేవుని రాజ్యమునకు వెళ్లకుండా ఆపగలిగేది ఈ భూమి మీద ఏదీ లేదో. అందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మొట్టమొదటిగా మొదటి 4 వచనాల్లో ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆత్మీయత కొరకు లేదా ఆత్మీయులు చేయవలసినటువంటి పోరాటం, పరమ కానానుకు మనం వెళ్ళే ముందుగా ఇదే మాటల్ని పౌలు గారు గలతీ పత్రికలో మనము చదివినటువంటి వాక్య భాగంలో 5వ అధ్యాయం 16వ వచనం నుండి మాట్లాడుతున్నాను. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 24వ మాట, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి క్రైస్తవుడి జీవితం యుద్ధ భూమిలో ఉన్నాం. మనం యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధంలో ఉన్న సైనికుడు నిత్యము మెలకువగా ఉంటేనే ఆ యుద్ధాన్ని గెలుస్తాడే తప్ప, యుద్ధ భూమిలో ఉండి సుఖంగా నిద్రపోతాము అంటే మనము మరణానికి అప్పగించుకున్నట్లే. నేటి క్రైస్తవ ప్రపంచంలో ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చెప్పినట్లుగా, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలకువ కలిగి మీరు ఉండండి అని ఆయన ఎంత చెప్పినా కూడా నేటి క్రైస్తవ ప్రపంచం తన శరీరాశలకు బానిసైపోయి తన యొక్క ఆశలను నెరవేర్చుకోవడానికి అక్షయ రాజ్యమును వారు చూడలేకపోతా ఉన్నారు. పైనున్న వాటినే వెదకవలసినటువంటి ఆ కనులు క్రిందున్న భూ సంబంధమైన వాటి మీద ఆ కన్నులు పెడతా ఉన్నాం. ప్రియులారా, మొదటి 4 వచనాల్లో ప్రభువు సెలవిస్తున్న మాట ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనంలో, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యనుకును బలమునకు నిన్ను మించిన, ఎలాంటి వారంటే మన శత్రువులు, మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే అన్ని విషయాలలో శరీరానికే కానీ లోకానికే కానీ అపవాదికే కానీ అన్ని విషయాల్లో వారు పరిణితి చెందినట్టుగా ఉన్నారు వాళ్ళు. అయితే అలాంటి వారిని మనము జయించాలి అంటే ఈ ఆత్మీయ పోరాటంలో మొట్టమొదటిగా మనము జయించవలసినది దుష్ట సాంగత్యమును చెరిపివేసే ఈ శరీర ఆశలను మనము జయించాలి. దుష్ట సాంగత్యాన్ని మనము కానీ జయించకపోతే, ఇక్కడ ఇవ్వబడినటువంటి హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, ఈ 3 కూడా దుష్ట సాంగత్యము కలిగినటువంటి వారు. గిర్గాషీయులు లేదా హిత్తీయులు అనగా వీరు అసూయకు సాదృశ్యం. మన శరీరంలో ఏదైనా ఒక విషయంలో అతి త్వరగా రియాక్ట్ అయ్యే గుణము ఏదైనా ఉంది అని అంటే ఎన్వీనెస్, అసూయ. We cannot enter the kingdom of God. దేవుని రాజ్యంలో అసూయతో మనము ప్రవేశించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు మనము దేవునితో కూడా ఈ ఆత్మీయ పోరాటంలో నిలబడవలసిన వారమై ఉన్నాం.
ఇది మన వ్యక్తిగతంది. ఇది ఎవరు కూడా నీకు ఎవరు చెప్పరు. ఇది నీకు నువ్వుగా కనుగొని, ఇది నాలో ఈ గుణం ఉంది, నేను ఒకవేళ హిత్తీయుడు లాగా ఉంటే దేవుని రాజ్యానికి అర్హుడిని కాను. వారు కానానికి అర్హులు కారు కాబట్టి ప్రభు వారి నుంచి తొలగించేస్తా ఉన్నాడు. అసూయతో నిండబడినటువంటి వారు, అసూయ పరులు, అసూయ గుణము మనలో ఉంటే ఈరోజు దానితో మనము ఆత్మీయ పోరాటం చేసి దాన్ని మనము జయించాలి. ఎందుకునంటే అసూయ వలనే యోసేపు అన్నదమ్ములు ఏమైపోయారు? తమ్ముడు రక్తము తన సొంత రక్తము పంచుకొని పుట్టినటువంటి తమ్ముడి పైన, అంటే అసూయ ఎవరిపైన కలుగజేస్తుందంటే మొదటిగా నీ కుటుంబం నుంచే ప్రారంభిస్తుంది. ఇది నీ కుటుంబం నుంచే. యేసు ప్రభు వారి మీద సొంత అన్నదమ్ములకు కలిగింది. యేసు ప్రభు వారి మీద శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులకు కలిగింది. అంటే మన ఇంటి వారి మీద కలుగుతుంది, మన చుట్టుప్రక్కల ఉన్న వారి పైన కూడా ఇది కలుగు చేస్తుంది. ఏం చేస్తుంది ఇదేనంటే మనలను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా, ప్రార్థనలో కన్నీరు కార్చనివ్వకుండా, వాక్యము చదువుతూ దాన్ని అనుసరించనివ్వకుండా ఈ అసూయ అనే ఈ గుణము దేవుని రాజ్యం నుండి మనలను దూరం చేస్తుంది. హిత్తీయులు అసూయకు సాదృశ్యం. అందుకనే ప్రభు అంటున్నాడు, కానానీయులు మీరు కానాన్లోకి వెళ్ళే ముందుగా హిత్తీయులు ఎవరిని కూడా మీరు బ్రతకనివ్వద్దు. ఒకవేళ వారు బ్రతికారనంటే వారు నీకు ఉరిగాను, ప్రక్కలో బల్లెమ్మ వలెను నీకు కనిపిస్తారు. జాగ్రత్త సుమా. నీ పరిస్థితి సమస్తమును దేవునికి అప్పగించి నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో నీకు తెలుసది. అందుకనే ప్రభు తన వాక్యంలో అంటున్నాడు, ఆయన మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని విసర్జించి దాన్ని చంపివేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను మనము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అసూయ ఒకవేళ ఉంటే, వారు హిత్తీయులు ఉంటే కానానులో వారికి జరగదు. అందుకని మొదటిగా ప్రభు ఎవరిని చంపమంటున్నాడంటే వారితో నువ్వు ఎలాంటి బంధం పెట్టుకోవద్దు. నీ పిల్లలు వారికి ఇవ్వద్దు, వారి పిల్లలు నీవు తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఒకవేళ వారు కానానులో ఉంటే కొద్ది రోజుల తరువాత ఏమవుతుంది అంటే నీకే ఉరిగా మారుతారు. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. సౌలు దేవుని మాటను అవిధేయత చూపి ఒక ఆయన్ని చంపడం మానేశాడు. చంపడం మానిస్తే సౌలు అనుకున్నాడు, ఇక ఇది నాతోనే ఆగిపోద్దులే అని అనుకున్నాడు. కానీ ఆ ఒక్క వ్యక్తిని చంపలేనందువలన ఎక్కడికి వచ్చాడో తెలుసా? సుమారుగా 1500 సంవత్సరాల తర్వాత ఎస్తేరు దగ్గర హామాను రూపంలో వచ్చాడు. జాగ్రత్త సుమా. ఒక చిన్నదే కదా, నేను బాగానే ఉన్నాను, ఈ ఒక్కటి దానితో ఏం పర్వాలేదులే అని ఒకవేళ ఈ శరీరాశ నీలో ఉండిపోతే మనము దేవుని రాజ్యానికి వారసులము కాలేము. అనగా నీ క్రైస్తవ జీవితం ఇక్కడ నువ్వు బ్రతికినటువంటి జీవితానికి విలువ లేదు, అది శూన్యము. 2వ వ్యక్తి గిర్గాషీయులు. ఈ మంచి నడవడికను చంపేవాళ్ళు. మొదటిది అసూయ అయితే మంచి నడవడికను చెరిపేది ఇంకొకటి ఏంటి అంటే హివ్వీయులు. అదో మాట ఉంది అక్కడ చూడండి, హివ్వీయులు. వీళ్ళెవరు అని అంటే మంచి నడవడికను చంపే
విగ్రహారాధికులు వీళ్ళు. వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. ప్రభు అంటున్న మాట, అలాంటి వాటికి నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. నీ చుట్టూ వారు ఉండడానికి వీలు లేదు. ఆనాడు వారు విగ్రహాలు రూపంలో తయారు చేసి పెట్టుకుంటే, నేడు దేవుని క్రీస్తు రక్తంలో కడగబడి వాక్యము చేత పోషించబడి ఆయన శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష రసంలో పాలి భాగస్తులు అవుతున్న నేటి క్రైస్తవ ప్రపంచం అనేక రకాలైనటువంటి విగ్రహాలను హృదయంలో కట్టుకున్నారు వాళ్ళు. ఇది దేవుని రాజ్యానికి మనలను అర్హులుగా చేయదు. మేబీ ఆ విగ్రహం దేవుని స్థానంలో నువ్వు నీ ఉద్యోగాన్ని పెట్టవేమో నాకు తెలియదు, నీ భార్యని నీ భర్తను పెట్టవేమో నాకు తెలియదు, నీ బిడ్డలను పెట్టవేమో నాకు తెలియదు, లేదా అధికారాన్ని పెట్టవేమో నాకు తెలియదు, లేదా ధనాన్ని పెట్టవేమో నాకు తెలియదు. బట్ టుడే ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, హివ్వీయులు ఎందుకు కానాన్లో ఉండకూడదని ప్రభువు కోరుతూ ఉన్నాడనంటే, వారు విగ్రహారాధికులు, వారి ఆలోచన మంచిది కాదు. జాగ్రత్త సుమా. ఏ విగ్రహము నీ హృదయాన్ని ఆక్రమించిందో, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, వాక్యం ఉండవలసిన స్థానాన్ని ఏ విగ్రహం ఆక్రమించిందో నాకు తెలియదు. హివ్వీయులు అనగా విగ్రహారాధికులు వీళ్ళు. చెడు మనసును కలిగినటువంటి వారు వీళ్ళు. పిల్లరా, ప్రభువు దీన్ని భీకరముగా ద్వేషించాడు. కాబట్టే ఇక్కడ రాయబడినటువంటి 10 ఆజ్ఞలు ప్రభువు మొదటి ఆజ్ఞలోనే జ్ఞాపకం చేశాడు. నీ తొలి ప్రేమ నాకే దక్కాలి, నీ తొలి ఆలోచనలో నేనే ఉండాలి, నీ తొలి చూపు నా మీదే పడాలి. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆయన. అలా అయితేనే మనము అక్షయ రాజ్యము కొరకు పోరాటము చేసిన వారం అవుతాం. అలా కాకపోతే ప్రియులారా, జాగ్రత్త. 3వ వ్యక్తి భయంకరుడు వీళ్ళు. భయంకరులు వీళ్ళు. వీళ్ళెవరు అంటే పెరిజీయులు. అనగా దేనికి వీరు సాదృశ్యం అంటే కోపగస్తులు వీళ్ళు. కోపానికి సాదృశ్యం. ప్రభువు కానానులో ఇదిగో అక్కడ ఉన్నటువంటి పెరిజీలను కూడా మీరు నాశనం చేయండి, చంపేయండి. ఎందుకు అంటున్నాడంటే, వారు ఒకవేళ కానీ నీతో సహవాసము చేస్తే ఆ సహవాస దోషము నీలో కోపాన్ని నింపి నీ సహోదరుని ద్వేషించే ఆలోచన వస్తుంది. ఆ కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మనందరికీ తెలుసు, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 19వ వచనంలో అంటున్నాడు ఆయన, నరుని కోపము దేవుని చిత్తాన్ని. అదేంటో కానీ మనకు బాగా తెలుసు, ఈ విషయం మనకు బాగా తెలుసు. కానీ దాన్ని మనం చాలా సౌఖ్యంగా ఉపయోగిస్తాం. స్మార్ట్ ఫోన్ కంటే బాగా ఉపయోగిస్తాం మనం దాన్ని. ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, కోపము ఎవరిలో సుఖ నివాసము చేస్తుందని అంటాడా, బుద్ధిహీనుల హృదయంలో కోపం సుఖ నివాసం చేస్తుందనంట. అంటే అంటే కలిసినప్పుడు ప్రైజ్ లార్డ్, తరువాత ఆ కోపము హృదయములో అలాగనే ఉండిపోతాం. ఈ 3 అసూయ, విగ్రహారాధన, కోపం, ఇది మన మంచి నడవడికను చెరిపివేసి దేవుని రాజ్యానికి అర్హతను కోల్పోయేటట్లుగా చేస్తున్నాయి. ఇవే మాటల్ని ప్రియులారా ప్రభువారు తన శిష్యుల ఎదుట మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా 14 నుంచి 23 వచనాలు మనం చదివితే అక్కడ ఇవే మాటల్ని శిష్యుల ఎదుట అటు సమూహాన్ని ఇటు పరిశీలిని గద్దిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. నీ హృదయములో నుండి ఏవైతే ఉన్నాయో అవి నిన్ను అపవిత్రము చేసి, అవిధేయుడిని చేసి, అవిశ్వాసి చేసి, అపనమ్మకస్తుని చేసి దేవుని రాజ్యానికి నిన్ను అనర్హుడిగా చేస్తూ ఉన్నాయి.
ప్లీజ్, ఆత్మీయ పోరాటంలో దుష్ట సాంగత్యం, అసూయ పరులతో సాంగత్యం చేయదు. విగ్రహారాధికులతో దూరంగా ఉండండి. కోపముని బదులుగా ప్రేమ, శాంతి, సమాధానము, నెమ్మదిని, ఆత్మ ఫలమును నింపండి. అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు వెళ్ళాలనంటే నిర్మలమైన హృదయముతో తమ బాధ్యత నిర్వహించితేనే ప్రభువు లోపలికి తీసుకుని వెళ్తున్నాడు అంటున్నాడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ఆ వాగ్దాన భూమి సంపాదించుకోవాలనంటే వారు మొదటిగా అసూయ, విగ్రహారాధన, కోపం అనే హితీయులు, హివీయులు, పెరిజీయులని వారు నాశనం చేయాల. మొదటిగా మన శరీరంలో ఉన్నటువంటి ఇవి మనకు ఎప్పుడైతే మనము చంపడానికి, ఆత్మీయంగా పోరాటం చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మనలో గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. అప్పుడు ఒక మాట నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. మీ అందరికీ పివి సింధు గారు తెలిసే ఉంటుంది, మనందరికీ బాగా తెలుసు. 2018లో రియో ఒలింపిక్స్లో ఆమె మన భారతదేశానికి మంచి ఘనత సాధించిందని. ఆమెను ఆ రోజు ఇంటర్వ్యూ చేశారు. ఇంతకు ముందు లేనట్లుగా నీ కాళ్ళలో కదలిక వచ్చింది, నీ చేతుల్లో శక్తి సంపన్నత కనబడింది, నీ కళ్ళల్లో గెలవాలి, సంపాదించాలన్న ఆశ, ఆకాంక్షలు ఎక్కువగా కనిపించాయి. ఇది ఎలా సాధ్యమోనంటే ఆమె చెప్పిన మాట, నా కోచ్ పుల్లల గోపీచంద్ 1 కాదు 2 కాదు 8 నెలలు రోజుకి ఒక్కసారే ఒక్క అరగంటే ఫోన్ ఇచ్చేవాడు. నీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, అరగంట తర్వాత ఫోన్ కనబడితే చెదకు కొట్టేస్తున్నానేవాడు. రెండవది, ఫంక్షన్లకు వెళ్తాను, పబ్బులకి వెళ్తాను, తిరుగుతాను అంటే నువ్వు నాకు వద్దు అన్నాడంట. మూడవది, రోజుకి 12 నుండి 15 గంటలు నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక భారతదేశ ప్రతినిధిగా ఆమెకు తన కోచ్ పెట్టినటువంటి ఈ షరతుల్ని అంగీకరించిన తరువాత తన జీవితంలో ఎప్పుడు పొందుకోలేనటువంటి స్థాయికి ఆమె ఎదగలిగింది. అంటే తన శరీరాన్ని నలగొట్టుకొని, తన శరీరాన్ని తన ఆధీనంలో పెట్టుకొని నియంత్రించుకుంది. ఎప్పుడైతే అలా నియంత్రించుకోవడం ప్రారంభించిందో స్టెప్ బై స్టెప్ ఆమె ఫైనల్ వరకు కూడా చేర్చగలిగింది. ప్రియులారా, భారతదేశ పౌరుషత్వాన్ని నిలబెట్టుకోవడానికే ఆమె అంత ప్రయాసపడితే, పరలోక పౌరులుగా, క్రీస్తు వారసులుగా, శిలువ సాక్షులుగా మన శరీరాన్ని మనం ఎంత నలగొట్టాలి? మన శరీరాన్ని మనము ఎంతగా నలగొట్టి ఆ శరీరం మీద శిలువను మోస్తూ, ఎవడైనాను నన్ను వెంబడించిన ఎడలా తన శిలువను తాను మోస్తూ తన శరీరాన్ని తను నలగొట్టుకుంటూ ఉపవాసముతో, కన్నీళ్లతో, ప్రార్థనతో, మోకాళ్ళతో శరీరాన్ని నలగొట్టవలసిన క్రైస్తవుడు ఈరోజు ప్రభు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇలా ఉన్నాను, అలా ఉన్నానని శరీరేచ్ఛలను ఆశీర్వాదంగా మార్చుకునే స్థితికి దిగజారిపోయాము. ప్రియులారా, యుద్ధ భూమిలో ఉన్నావు. శరీరము సుఖానికి అలవాటు పడితే యుద్ధం చేయలేవు. పౌలు గారు తిమోతితో అంటున్నాడు, మరలా చెప్తున్నాడు ఆయన, నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు, నిన్ను చేర్చుకున్నవా నీ సైన్యాధికారికి, నీ సైన్యాధిపతికి నువ్వు నమ్మకమైన సైన్యంలో ఉన్నవని నువ్వు మర్చిపోవద్దు. నీ శరీరంతో పోరాటం చేయి. పరమకాణాన్ని నువ్వు చేరనివ్వకుండా నిన్ను ఆపే శక్తి భూమి మీద ఎవరికీ లేదు. మొదటిది దుష్ట సాంగత్యం చెరిపే వాళ్ళైతే, రెండవదిగా భ్రష్టత్వమును తెచ్చే, దైవనీతిని చెరిపేసే భ్రష్టత్వము కలిగిన వాళ్ళు ఎవరెవరనంటే గిర్గాషీయులు, యోబుషీయులు. అక్కడ ఉన్నారు మనకు చూడండి. గిర్గాషీయులు
యోబేషీయులు మనకు కనిపిస్తున్నారు. గిర్గాషీయులు అనగా వీళ్ళు తిండిపోతులు. దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే, ఒకవేళ ఈరోజు వర్షం పడి 1 గంట 2 గంటలు వదిలితే ఆకలితో వచ్చి మనం ఎలా తింటాం? వి కెనాట్ వెయిట్, మనం భరించలేం. కాబట్టి ముందుగానే మనం సిద్ధపరచుకొని వెళ్ళిపోదాం. నీ కొరకు దైవ కుమారుడు తన శరీరాన్ని జీవాహారంగా సిద్ధపరిచి తన సన్నిధానంలో పెడితే, మనమేమో శరీరాశలకు వెళ్ళి శరీర సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరచుకొని వస్తా ఉన్నాం. హౌ కెన్ యు మేనేజ్? దీన్ని ఎలా నువ్వు సర్దుబాటు చేసుకుంటావు? ఉంటే ఆత్మానుసారంగా అయినా ఉండు, లేదా శరీరానుసారంగా అయినా బ్రతుకు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గిర్గాషీయులు అనగా రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 18వ మాట, అటువారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. చాలండి, అద్భుతమైన మాట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ మాట, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే. గిర్గాషీయులు, మనలో ఈ గిర్గాషీయులు జీవిస్తే మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఒకవేళ లేట్ అయితే, ఒకవేళ అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే, లెట్ us ప్రిపేర్. గిర్గాషీయులని నీ చుట్టూ బ్రతకనివ్వద్దు, నీలో బ్రతకనివ్వదు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు జీవాహారం సిద్ధపరిచాడు ఆయన. జీవజలముల ఊట యొద్దకు నువ్వు నేను వస్తా ఉన్నాం. ఆయన తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ ఇంటి దగ్గరే ఉంటుండగానే నీ హృదయము దేవుని మాట మీద, జీవాహారం మీద తృష్ణ కొనాలా. అలాంటి ఆశ కలిగి ఉంటే నువ్వు నేను ఖచ్చితంగా యుద్ధ భూమిలో ఉన్నట్టే. ఖచ్చితంగా ఆదివారం రాగానే ఈ దినము ప్రభువు నన్ను నాతో ఈ మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడన్న ఆలోచన నిన్ను గొప్పగా రేకెత్తిస్తుంది, పురుకొల్పుతుంది. నీలో ఉన్న ఆ భ్రష్టత్వమును, దేవుని నీతిని చెరిపే భ్రష్టత్వాన్ని తొలగించి అది సిద్ధపరుస్తుంది. యోబుషీయులు ఎక్కువగా నేటి క్రైస్తవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ భ్రష్టత్వంలో 2వ వ్యక్తి ఎవరునంటే యోబుషీయులు అనగా సోమరులు, సోమరితనం. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎగ్జాక్ట్లీగా 16 మంది సోమరిపోతుల్ని ప్రభు పెట్టాడు. 16 వాక్య భాగాలను కూడా ప్రభు సిద్ధపరిచాడు. 14 వచనాలు మనకి సామెతల గ్రంథంలో కనిపిస్తే, ఒకటి ప్రసంగిలో కనిపిస్తుంది, ఒకటి మత్తయి సువార్తలో కనిపిస్తుంది. ఏంటి దీని విషయం? ఏంటినంటే, ఈ సోమరితనము వలన దేవుని యొక్క పిలుపును మనం మర్చిపోతాం. ఈ నిర్లక్ష్య ధోరణి వలన దేవుని సన్నిధానం యొక్క విలువను మనం కోల్పోతాం. నువ్వు వేరు చేయబడ్డావని ఈ సోమరితనం నీకు చెప్పదు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి అని ఈ సోమరితనం మనకు గుర్తు చేయదు. తద్వారా ఏమవుతుంది అంటే, సోమరి అయినటువంటి శబ్ద దాచుడిలాగా, ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనంలో మనకు ఆ మాట ఉంటుంది. సోమరి అయిన శబ్దదాసుడా, ఫలించవలసిన చోట ఫలించలేదు,
విత్తవలసిన చోట విత్తలేదు. అనగా దేవుడు నిన్ను ప్రేమించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి ఆత్మీయ ఫలాలని, ఆత్మీయ వరములను, అనగా ప్రార్థించే గుణం, వాక్యము చదివే గుణం, ఇతరులను ప్రేమించే గుణం, క్షమించే గుణం, ఇవి దేవుని కొరకు ఉపయోగించుకుపోవటం సోమరితనం. ఆదివారం అనగానే ప్రపంచమంతటికి సెలవు దినము, క్రైస్తవుడికి మాత్రము ఆరాధన దినం. అది నేటి క్రైస్తవుడు మర్చిపోకూడనటువంటి మాట. అది ప్రియులారా, నేను సామెతల గ్రంథం మొత్తం ఆ వచనాలని నేను జ్ఞాపకం చేయటం లేదు, కానీ దయచేసి చెడ్డదాసుడు సోమరిగా మన బ్రతుకులు ముగివబడకూడదు. ప్రభు దాన్ని మన దగ్గర నుండి కోరుతున్నాడు. ఇలా చేయాలని అంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? ఆత్మీయ పోరాటం. నీ శరీరాన్ని ఎలా ప్రభువుకి, నీ ప్రతి అవయవాన్ని ప్రభువుకి ఎలా నువ్వు సమర్పించుకోవాలో ప్రతి దినము నీకు ఆశ కలుగుతూనే ఉండాలా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఒక పెద్ద పాస్టర్ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పరలోక రాజ్యానికి వారసును కాను. నేను యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నా శరీరాశలు చచ్చిపోవు నాలో. ప్రభు బలలో సమీపించినంత మాత్రాన మనము దేవుని రాజ్యానికి వారసులము కాదు. అయోగ్యత నీలోకి రాకమునిపే, చీకటి కొండలకు నీ పాదములు తగలకమునిపే నీ శరీరాన్ని నియంత్రించుకో. నీ శరీరాశలను ప్రభు వాక్యము చేత దాన్ని దండించు, ఖండించు. దేవుని వాక్యము రెండొంచుగల ఖడ్గము కంటేనో పదును గలదై. ఎందుకో తెలీదు, చాలా మంది జీవితంలో పనిచేస్తుంది, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన కొంతమంది జీవితాల్లో పనిచేయటం. దీని అర్థం మేబీ గెహజీ లాగా, ఆకానులాగా, యూదాలాగా, బరియోనాలాగా ఏదో శరీరాశకు నువ్వు నేను బానిసైపోయి ఉండొచ్చు. జాగ్రత్త సుమ. ఆఖరిగా మొదటిది దుష్టత్వము, రెండవదిగా భ్రష్టత్వము, మూడవదిగా లోభత్వము. దుష్టత్వము మంచి నడవడికను చెరిపేస్తుంది. వారు హిత్తీయులు, హివీయులు, పెరిజీయులు, అసూయ, విగ్రహారాధన, కోపానికి సాదృశ్యం. రెండవదిగా భ్రష్టత్వం దైవనీతిని చెరుపుతుంది. వారు గిర్గిషీయులు, యోబిషీయులు, అనగా తిన్నుబోతులు, సోమరులు. వీరెవరము కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. మూడవదిగా లోభత్వము, అనగా లోభత్వము దైవ స్నేహాన్ని చెరిపివేస్తుంది. ఇది ఎవరు వీళ్ళంటే కానానీయులు. చింతకు సాదృశ్యం, చింతించే గుణము వీళ్ళది. కానానీయుల యొక్క బాధ ఎప్పుడు ఒకటే, ఇశ్రాయేలీలాగా మాకు మంచి రాజు లేడు, వారిలాగా మంచి సైన్యం లేదు, మంచిది ఇది లేదు, అది లేదు అని చెప్పి 24 hours వాళ్ళు చింతిస్తూనే ఉంటారు. ఈ చింత ఉండొద్దని, నీ కొరకు నా కొరకు చింతించే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారని దేవుని వాక్యం మనకు సెలవిస్తారు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఆ 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం మాట్లాడుతూ ఆఖరి వచనాల్లో ఏమంటాడో చూడండి. ఆకాశ పక్షులను మీరు చూడండి, గమనించండి, పరిశీలించండి. ఎందుకో తెలుసా? అవి రోజు మన చుట్టూ, మన ఎదుటినే కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడికో వెళ్ళి సైంటిస్ట్ లాగా నువ్వే చూడొద్దు. నీ కంటికి కనిపిస్తున్న పక్షులని చూసి అంటున్నాడు ప్రభు, చింతించటం ఎలాయా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు మాట సెలవిస్తున్న మాట 6, 7, 8 వచనాలు మనకు చదువుదాం ఒకసారి. గట్టి చదవడం పర్వాలేదు. దేనిని గూర్చి నువ్వు చింతించొద్దు. ఎందుకునంటే ప్రభువు నీ కొరకు చింతించేవాడైనా నీ చింత యావత్తు ఆయన మీద వేయమనంటే
మేబీ ఎందుకో తెలియదు. ఈ చింత వలన చాలామంది దైవ స్నేహానికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రభువా, నేను అలా లేను, నేను ఇలా లేను, నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇలాగుంటే బాగుండు అనేది, నేను అలా అయితే బాగుండు అని ఇంటి దగ్గర కూర్చొని చింతించే గుణం ఇది. ఏం చేస్తారంటే దైవ స్నేహాన్ని చెరుపుతారు వీళ్ళు. చింతించే గుణం ధనాపేక్ష వైపు నడిపిస్తుంది. మనందరికీ తెలుసు, మొదటి తిమోతి పత్రిక 6:10 ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని. రెండవదిగా, ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోయినట్లుగా దైవ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మన గురి, మన లక్ష్యం, మన ఆఖరి లక్ష్య సాధనము ఏమిటనంటే అక్షయమైన దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడమే. దాని కొరకే మనము భూమి మీద ఉంటుండగానే యేసుక్రీస్తు వారు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనలను వెలిచి కొనుక్కున్నారు. ఆయన, నీ భారము యెహోవా మీద మోపుము, అది ఏదైనా కావచ్చు. ఆఖరిగా ప్రియులారా, లోభత్వంలో మనలను నడిపించే మరొకటి అమోరీయులు, అనగా అతిశయ గుణము. ఇది మనలోకి రానివ్వద్దు. మేబీ ప్రభువు నిన్ను భౌతికంగా అన్ని 4 దిశల నుండి నిన్ను ఆశీర్వదించి హెచ్చించవచ్చు. ఒకవేళ ఒకానొక స్థితిలో నువ్వు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నావో, ఈరోజు ప్రభు నిన్ను అంత ఎత్తైనటువంటి స్థలం మీద నిన్ను ప్రభు నిన్ను పెట్టి ఉండొచ్చు. కానీ జాగ్రత్త, అతిశయము అహంకారానికి నడిపిస్తే అహంకారము ఆత్మీయతను కోల్పోయే స్థితికి మనల్ని పడేస్తాం. మేబీ ఇవి నువ్వు చాలాసార్లు వినుండొచ్చు. మేబీ చాలా సందర్భాల్లో ఈ మాటలు నువ్వు విని పక్కన పెట్టి ఉండొచ్చు. ఒకవేళ జాగ్రత్త, ఇవి అంత్య దినములలో మనం బ్రతుకుతున్నాం. వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్, కృపాకాలంలో ఉన్నాం. 7 రకాలైనటువంటి ఈ 7 శరీరేచ్ఛలను మనము జయించకపోతే, ఆ 7 జాతుల వాళ్ళని, ఇశ్రాయేలును జయించకపోతే వారికి కానాను లేదు. ఈరోజు వీటిని మనము జయించకపోతే ఆత్మీయులుగా దేవుని యొక్క గొర్రెపిల్ల విందులో మనము పాలు భాగస్థులము కాలేము. ఆయన తిరిగి రానై ఉంటుండగా ఆయనను మనము మధ్యాకాశంలో కలుసుకోలేము. ఇంకొక మాట, నీ కొరకు నా కొరకు ఆయన దాచిపెట్టినటువంటి జీవ కిరీటం, మహిమ కిరీటం, ఆనంద కిరీటం పొందుకోలేమేమో. జాగ్రత్త, ఈ భూమి మీద ఉంటుండగానే జాగ్రత్త వహించి. ఇది ఇక్కడ నిలబడిన మనిషి మాటలుగా దాన్ని నువ్వు అంగీకరించవద్దు. దేవుని ఆత్మతో ప్రభు మాటను అంగీకరించు. మొదటి 4 వచనాలే ఈ ధ్యానం అంతా. 5 నుండి మనం 8 వచనాలు చూస్తే పోరాటం చేసే వాళ్ళకు ఉండవలసిన ఆరాటం గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆరాటం అని అంటే, వారిని నిర్మూలం చేయటమే క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఆరాటం. మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, శరీరేశలను విసర్జించండి. దురాశలను విసర్జించడానికి మనము ఆరాటం పడాలి. అనగా తొందరపాటు ఉండాలి మనలోకి. రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే అనుకొని ఒకవేళ నీలో ఆరాటం కలగకపోతే జాగ్రత్త, ఆత్మీయ పోరాటంలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ నువ్వు పోరాటంలో జయించి ఆరాటంగా నువ్వు ఆ యొక్క దేవుడు ప్రభువు నీకు ఇచ్చినటువంటి వాటన్నిటిని నువ్వు నెరవేర్చగలిగితే 9 నుండి 11 వచనాల్లో నిరాటంకము మనకు కనిపిస్తుంది. అంటున్నాడు ఆయన, ప్రభువే అంటున్నాడు, నీకు నేను నా ప్రజలుగా, నా జనాంగముగా,
కృప నేను నీకు చూపబోతున్నా. ఉన్నవారందరిలో కంటే నిన్ను హెచ్చించబోతా ఉన్నా. హై క్వాలిఫైడ్ లైఫ్ ఇది. నిరాటంకమైన ఆశీర్వాదం రావాలన్నా, ఆరాటం మనలో కలగాలన్నా మనము యుద్ధ భూమిలో ఉండి పోరాటం చేయాలి. యుద్ధ భూమిలో ఉండి పోరాటం చేయాలి. ఇలా నా మాటలు ముగిస్తా ఉన్నా. బీ కేర్ఫుల్. ప్రభువు నన్ను చాలా ప్రయాసపడి టెక్కల నుండి మన ఇక్కడ ఎందుకు తోడుకొని వచ్చాడనంటే, ఈ మాటలు నీకు నాకు అవసరమని. ఆత్మీయ పోరాటంలో వెనకబడితే మన జీవితం యూదాలాగా ఇక్కడే ముగించబడుతుంది. నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. యూదాకి ప్రపంచంలో ఎవరికీ లేని గొప్ప గురువు ఉన్నాడు ఆయనకి. యూదా చదువుకున్నది ఎక్కడో తెలుసా? 3.5 సంవత్సరాలు అద్భుతమైన దేవుని కుమారుడు పాదాల యొక్క మాత్రమే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. యూదా నేర్చుకున్న పాఠాలు ఆత్మ సంబంధమైనవి, కానీ తన యుద్ధంలో పోరాటంలో జయించలేక తన జీవితం అర్థాంతరంగా ముగించబడింది. ప్లీజ్, దేవుని సేవకునిగా నా 2 చేతులు జోడించి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. శరీర స్వభావముతో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకలేం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేం. పశ్చాత్తాపం లేకుండా ప్రభు రాజ్యానికి మనం వెళ్ళలేం. శరీర సంబంధమైన వాటి మీద ఆశలను చంపుకొని నీ శరీరాన్ని దేవుని వాక్యము చేత, దేవుని సన్నిధానంలో, దేవుని సహాయముతో నలకొట్టి ఈ 7 ఊరితో నువ్వు జయించగలిగితే, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 7 జయించిన వారికి ప్రభువు ఇచ్చే ఈ 7 ఆశీర్వాదాలు నీ సొంతం. మొదటి ఆశీర్వాదం, జీవవృక్ష ఫలములను అనుభవిస్తావు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రాక కొరకే మనల్ని సిద్ధపరిచి ఈ ఆత్మీయ పోరాటంలో గెలిచి అక్షయమైన రాజ్యాన్ని స్వతంత్రించుకొందుముగాక. మన శరీరాశలను జయించి ఆత్మానుసారంగా ప్రభువు దృష్టిని ఆకర్షించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, నీ అక్షయ రాజ్యంలో మేము ప్రవేశించాలేనంటే ఆత్మీయ పోరాటం భూమి మీదే ఉంటుండగానే మిమ్మల్ని జయించమన్నాం. జయించిన వారికి జీవవృక్ష ఫలములను, జయించిన వారితో కూడా నీవు ఆత్మీయ సహవాసమును, జయించిన వారికి అధికారమును, జయించిన వారికి క్రొత్త పేరునిస్తానని తండ్రి నువ్వు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఒకవేళ మా జీవితంలో హిత్తీయులు, హివ్వీయులు, యోబీషీయులు, గిర్గాషీయులు నాయనా మా బ్రతుకులో ఉంటే, కానానీయులు కానీ తండ్రి అమోరీయులు కానీ ఉంటే, ఇగో నీ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలు వాటిని చంపివేసుకొని పైనున్న అక్షయమైన రాజ్యము కొరకు బ్రతికలాడే కృప నీ బిడ్డలకు దయచేయండి. నన్ను మమ్ములను నీ సర్వాంగ కవచమును, ఏదో సంబంధమైన ఉద్యోపకరణముల చేత మేము పట్టుకొని ఈ యుద్ధానికి సిద్ధపడినట్లుగా మమ్మల్ని అందరినీ ఈ ఆత్మీయ పోరాటంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించి పరమ కానానుకు చేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ మనములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కార్యవర్గం అంతటికి వారు చూపిన ప్రేమను బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాము.